ఇసుకలో ఎంత సొమ్ము చేతులు మారిందన్నది తెలుసు. అసలు ఈ కాంట్రాక్ట్ ఇవ్వటం, ఆ టెండరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మరి సబ్మిట్ చేసి ఇసుక ప్రజలకు ఉచిత ఇసుక పేరుతో చేసే స్కీమ్లో ఉన్న స్కామ్ గురించి నేను ప్రశ్నించడం జరిగింది. దానికి మరి సాక్షిలో రాసుకున్నట్టు ఈయన ఒక మహానుభావుల్లాగా ఆయన ఏదో ప్రజలకు మేలు చేసే పథకాలని, ప్రజలకు మేలు జరుగుతుంది అని నేను ప్రశ్నించానని చెప్పి వక్రీకరించి ఆ పనికిమాలిన పేపర్లో ఈ పనికిమాలిన వాళ్ళు రాసుకున్న విధానం ప్రజలందరికీ తెలియజేయటం నా బాధ్యతగా భావించి, ఎవరైనా పొరపాటున సాక్షి పేపర్ చదివి అపార్థం చేసుకుంటే, రే వైచీప్ రాస్కెల్స్ చెప్తున్నా. అంటే సోషల్ మీడియాలో నామే పెడతా ఉంటారు కదా, నా బొచ్చు మీద, నా దాని మీద, దీని మీద పెడతా ఉంటారు కదరా మీరు కామెంట్లు. ఆ కామెంట్లు పెట్టి చెత్తన కొడుకులందరికీ చెప్తున్నా, రేపు ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వండి. నేను దేన్ని ప్రశ్నించానో తెలుసుకోండి. వేసిన కన్నాలని కన్నాలు వేశారని చెప్తున్నా, అంతే తప్ప దాన్ని మీరు వక్రీకరించి రాసేసుకుని మీరేదో త్యాగమూర్తులు, మీ త్యాగానికి నేను అడ్డు వస్తున్నానని చెప్పి వ్యక్తిగత ద్వేషంతో ఇలా మాట్లాడుకుంటున్నారు. అవి ఏమి చల్లవన్నదే నా భావన. చూద్దాం 15వ తారీఖు ఈ వాదనలు మీరు వినిపించండి, మా వాదనలు నేను వినిపిస్తా, మీ ఏడుపులు మీరు ఏడవండి. ప్రజల బాధల్ని మేము వివరిస్తాం. బియాండ్ దిస్ ఇంకా నేను కోర్టులో ఉంది కనుక ఇంతకు మించి మాట్లాడటం భావ్యం కాదు కనుక, సో ప్రస్తుతానికి మీరు ఇచ్చిన దానికి నా రిటార్డ్ చెప్తున్నా. అలాగే వైఎస్ఆర్ ఆసరా కింద మరి మొన్న ఏదో బటన్ నొక్కాడు ఆర్భాటంగా, 6,000 కోట్లు ఇంకా ఎవరికి వెళ్ళలేదట. మరి ఆ బటన్కి మళ్ళీ కొత్త అప్పులు వస్తాయి కానీ మరి కుదరదేమో. అన్ని బాకీలేగా పాపం ఎంప్లాయీస్. వాళ్ళు నిన్న మళ్ళీ మీటింగ్ పిలిచారు, పిలిచి మీకు మేము ఒక 21,000 కోట్లు బాకీ ఉన్నామమ్మా, ఆ బాకీ అంతా మేము తీర్చడం మా వల్ల కాదు, ఓ 4-5 వేల కోట్లు అప్పు తిరిగితే అంచెలుగా తీర్చేయాలని చెప్పి అనుకుంటున్నాం. సో మీరు అందరూ తీర్చేయాలని అనుకుంటున్నాం కాబట్టి అసలు మీ అప్పు ఎంత ఉందో ఇప్పుడు దాకా మీకు తెలియదు, మీకు ఇవ్వాల్సింది. ఇప్పుడు అప్పు ఎంతో కూడా చెప్పాం కాబట్టి అప్పు అంతా మీకు తీరిపోయినట్టుగా మీరు భావించేసి మమ్మల్ని బాగా చూసుకోండి అని చెప్పి నేను నా కొద్దిమంది నాయకులకి చెప్పినట్టుగా తెలిసింది. ఆ పప్పులేం ఉడకవమ్మా, ప్రజలందరికీ అర్థమైపోయింది, ఉద్యోగస్తులకు మరీ స్పష్టంగా అర్థమైపోయింది. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా అక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఇక ఈరోజు ఇంకొక అంశం నేను మాట్లాడాలనుకున్నది, ఋషికొండ మీద మరి అక్కడ విశాఖపట్నంలో రామకృష్ణ ప్రసాద్ గారు, అలాగే మూర్తి యాదవ్ జనసేన నాయకుడు, ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారు, వారితో పాటు నేను కూడా కలిసి మరి ఆ ఋషికొండ మీద జరిగిన విధ్వంసం మీద హైకోర్టులో పోరాడుతున్నాం. నేను సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు వారు హైకోర్టుకి వెళ్ళమని చెప్తూ నో డీవియేషన్ ఫ్రమ్ దీస్ థింగ్స్ అని కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు. వాటిని కూడా దారుణంగా వైలేట్ చేశారని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ కోర్టుకి సమర్పించడం జరిగింది. ఎంతో ఆలస్యంగా ఒక కమిటీని వేశారు, గౌరప్పన్ గారు అని చెప్పి ఆ కమిటీకి చైర్మన్గా ఒక మంచి ఎన్విరాన్మెంటల్ శాస్త్రవేత్తని నియమించడం జరిగింది. మరి వాళ్ళు కొంచెం ఆలస్యమై సైట్ విజిట్ చేశారు. మొత్తం మీద చివరాఖరికి రిపోర్ట్ రెడీ అయ్యే టైంకి ఈరోజు ఆయన సంతకం పెడతాడు అనగా ఆయన గుండె చచ్చిపోయాడు. న్యాచురల్గా ఉందా వినటానికి? అంటే ఇంత కాంట్రవర్షియల్ కేసు
తేడా వస్తే కొట్టేయమని సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. తేడా ఉందా లేదా అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ మీద సంతకం పెట్టాలి. ఇన్నాళ్ళు ఏదో టూరిజం డెవలప్మెంట్ చెత్త చెదారం అని చెప్పి ఆ టూరిజం కార్పొరేషన్ తోటి నోటుకు వచ్చినట్టు మాట్లాడించారు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, సంవత్సరంన్నర నుంచి ఇది ముఖ్యమంత్రి గారు కొంప కట్టుకుంటున్నాడు రా బాబు. ప్రజల డబ్బుతో 500 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి అతను కొంప కట్టుకుంటానికి వాడుకుంటున్నాడు. టూరిజం ప్రాజెక్ట్ కాదు, గుండు కాదని చెప్పి నేను మొత్తుకుంటానే ఉన్నా, కోర్టులో మొత్తుకున్నా. అచ్చచ్చచ్చా ఇది టూరిజం ప్రాజెక్టు, నలంద బ్లాకు, ఆ బ్లాకు, మౌర్య బ్లాకు, ఆ బ్లాక్ చెప్పి అన్ని సోది కౌరులు చెప్పారు. అది కూడా నేను ముందే చెప్పా, ఈ బ్లాక్ ఇతను కొంప, ఈ బ్లాక్ సెక్రటరీలు ఉంటారు అని కూడా నేను చాలా స్పష్టంగా నాకున్న సమాచారం మేరకు క్రోడీకరించి చెప్పడం జరిగింది. అయినా కోర్టులో మా రోదన అరణ్య రోదన అయింది. చెప్తున్నాం కదా, ఈ కమిటీ రిపోర్ట్ వస్తుంది కదా, కమిటీ రిపోర్ట్ తేడాగా ఉంటాయి, చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. తీరా హీరింగ్ వచ్చేటప్పటికి ఆయన సడన్గా శివప్రాప్తిరస్తు అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈరోజు ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాశా. సబ్జెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అన్టైమ్లీ డెత్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ చైర్పర్సన్ కె గౌరప్పన్, స్విఫ్ట్ యాక్షన్ సొలిసిటెడ్. ఆయన చనిపోవటానికి 15 రోజుల ముందు ఆయన ఫోన్కి ఎవరెవరు ఫోన్ చేశారో, ఆయన ల్యాండ్లైన్కి, ఆయన సెల్ ఫోన్కి, ఆయన మీద డెఫినెట్గా మెంటల్ ప్రెషర్ మౌంట్ చేసి ఆయన మృతికి కారణం అయ్యుండొచ్చు. ఆ రోజు ఆయన పొద్దున్న కాఫీ తాగితే ఏమో అన్ని రకాల అనుమానాలు వస్తాయి. ఎందుకంటే అదే రోజు పొద్దున్న ఇంత కాంట్రవర్షియల్ కేసులో, ఇంత కాంట్రవర్షియల్ ఋషికొండ కేసులో ఆ రోజు సంతకం పెట్టాల్సిన వ్యక్తి పొద్దున్న గుండె చచ్చిపోతాయండి. ఇది సాధ్యమా? ఆలోచించండి విజ్ఞులైన ప్రజలు. దీనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఆయన ఒక ముష్కిల్, ఆయన గుండె ఆగి చనిపోతే నా మీద నీలాప నిందలు మోపుతున్నారు అని రేపు మాట్లాడవచ్చు కూడా. కానీ మరి జనం అనుమానిస్తున్నారు. జనం అనుమానించినప్పుడు వారి సందేహం నివృత్తి చేయటం ధర్మం కనుక మీరే అడగండి. పోనీ నా కోరిక మన్నిస్తారో లేదో. ఒకసారి ప్రజల్లో అనుమానం వచ్చినప్పుడు, అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా ప్రధానమంత్రి గారు, నా మీద ఇలా నీలాప నిందలు మోపుతున్నారు, ఆయన ఎవరో ముసలాయన గుండె చచ్చిపోతాయి, అది కూడా సంతకం పెట్టాల్సిన రోజు చచ్చిపోతాయి, నాకేంటండి సంబంధం? ఆయన ఫోన్లన్నీ వెరిఫై చేయండి, ఆయన మీద ఎవరన్నా ప్రెషర్ పెట్టారేమో వెరిఫై చేయండి అని చెప్పి మీరే అడగండి. మరి ఏమన్నా టేకప్ చేస్తారేమో చూద్దాం. నేనైతే నా వంతు బాధ్యతగా ముందు నుంచి ఈ ఋషికొండ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిగా నేను ఇంత సడన్ డెత్ ఆ రోజు జరిగిందంటే మరి నా బంగారం మీద మాకు అంత విశ్వాసం లేదు కనుక ప్రజలందరూ కూడా అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి నేను అయ్యా ఎంక్వైరీ చేయండి అని చెప్పి ప్రజల తరఫున నేను అక్కడ కోరుకోవటం జరిగింది. ఎంక్వైరీ జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ ప్రజల్లో అయితే ఈ అనుమానాలు ఉన్నాయి. అదే రోజు ఎలాగ జరుగుతుంది అనేది మరి గతంలో చూసాం. కోడికత్తి సీన్ కేసు కానీ, మరి బాబాయ్ హత్య కేసు కానీ మరి వారికి చాలా ఉపయోగపడింది. ఇది అక్కడ అక్రమాలు జరిగినాయి అంటే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నాకైతే అనుమానం ఉందండి. మీకు అనుమానం లేకపోతే అది మీ గొప్పతనం, అది మీ మంచితనం. చూద్దాం ఏమవుతుందో.